మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం పర్యటిస్తుంది. మూసీ రివర్ ఫ్రంట్ ను బీఆర్ఎస్ నేతలు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు, స్థానికులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నేతల పర్యటనతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్లను పోలీసులు వదిలేశారు. రాణి 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 సైడ్ కొట్టి ఆయన బాగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం పర్యటిస్తోంది. మూసీ రివర్ ఫ్రంట్ ను బీఆర్ఎస్ నేతలు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు, స్థానికులు నినాదాలు చేశారు. స్థానికులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతల పర్యటనతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మేమున్నప్పుడు మీకు లేని ఆబ్జెక్షన్, మేమున్నప్పుడు వచ్చిన మీకు ఆబ్జెక్షన్, రేపు హై రైజ్ బిల్డింగ్ కట్టినప్పుడు మీకు అది బఫర్ జోన్ కలిపియదా అని చెప్పి నేను ఈ సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి మా కాలనీ తరఫున నేను రిక్వెస్ట్ క్వశ్చన్ చేస్తున్నా. రేపు బఫర్ జోన్ లో ఉన్న, ఎఫ్టీఆర్ లో ఉన్న మా హైలో వచ్చి కూర్చేద్దని చెప్తున్నా. మీరే రేపు హై రైజ్ బిల్డింగ్ మా ఇల్లు కూడా కొట్టి మా శవాల మీద కట్టిన బిల్డింగ్ మీద రేపు కట్టినప్పుడు మీరు బఫర్ అని చెప్పి హైడ్రాని కూడగొట్టడానికి పంపించే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు పేదవాళ్ళని చాలా చులకనగా చూస్తున్నారు సార్. పేదవాళ్ళని ఎంత చులకనగా చూస్తున్నారంటే డబ్బున్నోళ్ళకి ఒక రీతి, అది క్లియర్ గా కనిపిస్తుంది. ఈరోజు గవర్నమెంట్ అంటే ఎట్లుంటది, కోర్టు మెట్ అంటే ఎట్లుంటది, ఒక్కొక్క దగ్గర ఎట్లా బతికిలాడాలి, ఒక మీడియా ఛానల్ ముందు